హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి అర్హులు వారి యొక్క రేషన్ కార్డుని ఆన్లైన్లో మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని ఉపయోగించుకొని ఏ విధంగా రేషన్ కార్డుని చూడాలి అనే విషయంతో పాటుగా కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే పొందలేదో వారు మళ్ళీ అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, అప్లికేషన్ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే ఈ రెండు విషయాలు మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. ఇంకా మన ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఈ పేజీకి రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పేజీకి రావడం జరుగుతుంది. ఇక్కడ చిన్న ఇంటూ మార్క్ ఉంది కదా, దీనిపైన టచ్ చేసినట్టయితే ఇది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ చూడండి, రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది. ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఇక్కడ 3 ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మళ్ళీ 2 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఏ మంత్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు జనవరి మంత్ కాబట్టి జనవరి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఇయర్ అని చెప్పేసి ఉంది, 2025 కాబట్టి 25 సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ ఏ డిస్టిక్, మీ యొక్క జిల్లా పేరుని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఏ మండల్ అని చెప్పేసి ఉంది కదా, మీ జిల్లాలో ఉన్నటువంటి మండల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ మండల్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ లిస్ట్ ఏంటి అంటే మీ మండల్లో ఉన్నటువంటి ప్రతి విలేజ్ యొక్క డీలర్ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ డీలర్ పేరు ఉంటుంది, దానితో పాటుగా మీ యొక్క సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ షాప్ ఉంటుంది కదా, ఆ షాప్ యొక్క నెంబర్, డీలర్ షాప్ యొక్క నెంబర్ కూడా ఉంటుంది. మీ డీలర్ పేరు ఏంటో మీకు తెలుసు కాబట్టి మీ యొక్క డీలర్ పేరుని ఇలా కిందికి స్క్రోల్ చేసి మీరు ఆ పేరు పైన జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి రేషన్ కార్డు లిస్ట్ అనేది మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, నేను మీకు చూపిస్తున్నాను. ఇది మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మాకు ఇక్కడ 609 మంది కార్డ్స్ అనేది ఉన్నాయి. ఈ కార్డ్స్ అన్నీ కూడా మీరు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా అర్హుల జాబితా ఎవరైతే ఉందో ఆ అర్హుల జాబితాని కూడా ఇక్కడే చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మండలాలలో అర్హుల జాబితాని ఆల్రెడీ యాడ్ చేశారు, కొన్ని మండలాలలో ఇంకా యాడ్ చేయలేదు, వాళ్ళవి కూడా యాడ్ చేస్తారు. ఈ విధంగా మీరు ఈ యొక్క అర్హుల జాబితాని చూసుకునేటటువంటి అవకాశం ఉంది మీ మొబైల్ ఫోన్ ద్వారానే. ఇలా చూసుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా పదే పదే రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డుకి ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. వాటికి సంబంధించి కూడా నేను చెప్తాను, వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, కొత్త రేషన్ కార్డ్స్ అర్హులై ఉండి ఎవరికైతే రాలేదో ఈ యొక్క దరఖాస్తు ఫారంని మీరు నింపి మీ విలేజ్లో కానీ మీ యొక్క డివిజన్లో కానీ జరిగేటటువంటి గ్రామ సభ లేదా డివిజన్ సభలో మీరు ఈ యొక్క అప్లికేషన్ని సంబంధిత అధికారులకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది ఉంటుంది. దీన్ని ఫిల్ చేసి మీ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరి పేర్లు రాసి వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ జిరాక్స్ని పెట్టేసి మీరు తదితర అధికారికి సమర్పించినట్టయితే నెక్స్ట్ లిస్టులో మీకు పేరు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చినట్టయితే మీరు ఇందులో రేషన్ కార్డుని పొందేటటువంటి అవకాశం మీకు ఉంటుంది. ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి. ఈ డాక్యుమెంట్ మీకు కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో నేను మీకు దీని ఫోటోని PDF పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.